అయితే అస్సలు కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏమనుకొని తీశారో మరి నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ నాకంటే పెద్ద ఫ్యాన్ ఎవరు లేరు అనుకుంటాను. నిన్న రాత్రి నేను వైజాగ్ వెళ్ళి సినిమా చూసి వద్దాం అనుకోండి ఫ్లైట్లోనే, అంత ఎగ్జైటింగ్ వచ్చాను నేను. ఎందుకంటే ఇక్కడ ప్రీమియర్ షో లేక అంతే. సినిమాలు ఉంటేనే సీఎం అన్నయ్య అంతే. దాన్ని బట్టి జాగ్రత్తగా సినిమాలు తీయడం నేర్చుకోవాలి. అది నేను డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాను. డైరెక్టర్కి కూడా ప్లస్ హీరో కూడా. సీఎం అయినా సినిమాలు వదలొద్దు. ఇప్పటికైనా టాప్ చైర్ అంటే చిరంజీవి, టాప్ డైరెక్టర్ అంటే రాజమౌళి అంతే. చాలా సూపర్. అత్తారేని దారేది ఎక్స్పెక్ట్ చేశాను, దానికన్నా ఇంకా చాలా మంచిగా తీశాడు. అజ్ఞాసివాసి అంటే అజ్ఞాసివాసిలే ఉంది. అజ్ఞాసివాసి అంటే పవర్ స్టార్, అజ్ఞాసివాసి పవర్ స్టార్, పవర్ స్టార్ లేనిది అజ్ఞాసివాసి లేదు. త్రివిక్రమ్ గారు ఫ్రెండ్ కాబట్టి చాలా బాగా తీస్తారని నాకు ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్. నాకు కాలేజ్ చదువుతున్నాను, డిగ్రీ, నాకు ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. సినిమా హిట్ అవుతుందని. బాహుబలిని క్రాస్ చేయాలంటే పవర్ స్టార్ తర్వాతే. పవర్ స్టార్ బాహుబలి లాగే ఉన్నాడు, ఇంకా సేమ్ బాహుబలి మించిపోయినంత సినిమా ఇంకా రీచ్ అయిపోద్ది. అజ్ఞాసివాసి కాబట్టి పవర్ స్టార్ చూడాలనుకున్న వాళ్ళు చాలామంది వస్తారు. సో విలేజ్ ప్రకారంగా చూడాలంటే, ఇది సిటీ కాబట్టి, హైదరాబాద్ కాబట్టి విలేజ్ ప్రకారంగా చూడాలంటే ఒక రాజకీయ ప్రకారంగా లేదు సినిమా. సో ఈజ్ ద వెరీ గుడ్ మూవీ. ఒక విలేజ్ పర్సన్కి ఒక సిటీ పర్సన్కి తేడా అయినది సినిమాలో చాలా డిఫరెంట్. త్రివిక్రమ్ గారు చాలా బాగా తీశారు. త్రివిక్రమ్ గారు పవర్ స్టార్ ఫ్రెండ్స్ కాబట్టి ఎలా ఇద్దరికి మనకు తెలిసింది ఏముంది, ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి. ఆడ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే పవర్ స్టార్ సినిమా తీయాలి. అందుకే అజ్ఞాసివాసి అని పేరు. టైటిల్ మాత్రం అజ్ఞాసివాసి చాలా అదిరిపోయింది. ఏదేదో కత్తి రమేష్ ఏదో అంటున్నారు, అదేంటో నాకు తెలీదు. చాలా యూట్యూబ్లో చాలా వస్తున్నాయి, అది తప్పు. పవన్ కళ్యాణ్ అంటే చాలామందికి చిన్నపిల్లడు వాళ్ళ నుంచి, నేను గబ్బర్ సింగ్, నేను ఖుషి నుంచి అతని ఫ్యాన్స్. ఇప్పుడు అజ్ఞాసివాసి గట్ట లాస్ట్ మూవీ కాబట్టి ఇంకో 2-3 సార్లు చూడాలని అనుకుంటా. బాధపడుతున్నావు అన్న లాస్ట్ సినిమా? ఆ లాస్ట్ సినిమా అంటే బాధపడతాం లేదు, అది జనసేనలో ఉంటాడు కాబట్టి ఇంకా మీరు ఎప్పుడు చూడవచ్చు. మాది లాస్ట్ సినిమా కాబట్టి ఎప్పుడు కానీ మళ్ళీ ఇంకా తీయాలని మేము అనుకుంటున్నాం. అతను లాస్ట్ సినిమా మాకు అందరికీ ప్రచారం చేశారు, కానీ అతను రావాలని మళ్ళీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి ఇద్దరు కలిసి తీస్తేనే మళ్ళీ త్రివిక్రమ్ గారు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారితో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ కామెడీ యాంగిల్ చాలా ఇయర్స్ తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ తీసుకొచ్చాడు. సినిమా అంతా కామెడీ యాంగిల్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, త్రివిక్రమ్ డైలాగ్స్ బాగున్నాయి. ఫ్యాన్గా నీకు ఓకేనా? ఓకే, పక్కా ఓకే. ఫ్యాన్ అండ్ ఎవరికైనా ఓకే అవుతుంది. క్లాస్ సినిమా అన్న, మాస్ సినిమా, ఫైటింగ్స్ అవి ఎక్కువ పెద్దగా ఏమి ఉండవు. క్లాస్ సినిమా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అవ్వలేదా అనే సంగతి పక్కన పెడితే, అన్న లాస్ట్ సినిమా అనే వర్డ్ అయితే మేము యాక్సెప్ట్ చేయము. ఇంకా సినిమాలు తీస్తాడని అందరం అభిప్రాయపడుతున్నాము. బట్ రాజకీయాలు వెళ్ళినంత మాత్రాన సినిమాలు మానేయాలని ఎక్కడ ఎవడు చెప్పింది లేదు, చూసింది కూడా లేదు మనం ఎక్కడ. యాజ్ ఎ ఫ్యాన్గా హ్యాపీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ అన్న ఎక్సలెంట్గా తీశాడు. డైలాగ్స్ అండ్ ఫైట్స్ సూపర్ ఉన్నాయి.